హలో ఆల్, ఇప్పుడు మనం జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ సిస్టమ్ ని చూడబోతున్నాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఫస్ట్ వచ్చేసి నాలెడ్జ్ బేస్. సో నాలెడ్జ్ బేస్ గురించి మనకు తెలిసిందే. ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది నాలెడ్జ్ బేస్ కంటైన్ చేసి ఉంటుంది. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్, రూల్స్ అవన్నీ ఒక స్పెసిఫిక్ డొమైన్ మీద సేవ్ చేసి ఉంటాయి అనమాట. ఇన్ఫరెన్స్ ఇంజన్ అంటే ఏంటి? నాలెడ్జ్ బేస్ ని యూజ్ చేసుకొని డిసిజన్స్ తీసుకోవడానికి, కన్క్లూజన్స్ తీసుకోవడానికి మనకి ఇన్ఫరెన్స్ ఇంజిన్ అనేది యూజ్ చేస్తుంది. అది బ్రెయిన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ సిస్టమ్. నెక్స్ట్ రూల్ బేస్డ్ రీజనింగ్. ఇందులో ఏంటంటే హ్యూమన్ స్పెషలిస్ట్ ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని ఎన్కోడ్ చేసుకుంటుంది అనమాట ఒక సెట్ ఆఫ్ రూల్స్ తో. అండ్ డిసిజన్ తీసుకోవడానికి సిస్టమ్ కి గైడ్ చేస్తుంది ఎలా డిసిజన్ తీసుకోవాలనేది. అది రూల్ బేస్డ్ రీజనింగ్ అంటే. నాలెడ్జ్ ఎక్విజిషన్. సో ఇందులో ఏంటి? ఇది ఒక సిమెంటిక్ ప్రాసెస్ అనమాట. లైక్ డేటాని గ్యాదర్ చేయడానికి ఎక్స్పర్ట్ నాలెడ్జ్, లైక్ సిస్టమ్ నుంచి, ఇంటర్వ్యూస్ నుంచి, డాక్యుమెంటేషన్స్ నుంచి, అబ్జర్వేషన్ బట్టి, సో ఇవన్నీ యూజ్ చేసుకుని డేటాని కలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఒక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటదన్నమాట. లైక్ మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్ లో ఇంటరాక్ట్ అవ్వడానికి. లైక్ యూజర్ ఏం చేస్తాడు? వాళ్ళ క్వైరీస్ ని ఇన్పుట్ ఇస్తాడు అండ్ మనకి అవుట్పుట్ కింద రెస్పాన్సెస్ ని రిసీవ్ తీసుకుంటుంది. నెక్స్ట్ డొమైన్ స్పెసిఫిసిటీ. సో మనకు తెలిసిందే ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది డిజైన్ చేసేది ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ డొమైన్ మీద. సో ఆ ఒక ఏరియాలో హ్యూమన్ ఎక్స్పర్టైజ్ ఎక్కడైతే చాలా క్రూషియలో ఆ విషయంలో మనకి డొమైన్ స్పెసిఫిసిటీ అనేది ఉంటుంది అనమాట. లైక్ ఎక్కడైతే హ్యూమన్ ఎక్స్పర్టైజ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటామో ఆ యొక్క డొమైన్ మీద మనం ఎక్స్పర్ట్ సిస్టమ్ ని డిజైన్ చేస్తాం ఒక వెల్ డిఫైన్డ్ నాలెడ్జ్ డొమైన్ కింద. నెక్స్ట్ డెసిషన్ సపోర్ట్. సో ఇందులో ఏంటి? మనకి యూజర్స్ కి డిసిజన్ మేకింగ్ లో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. లైక్ ఆ స్పెసిఫైడ్ డొమైన్ మీద దానికున్న నాలెడ్జ్ తో మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. లెర్నింగ్ అండ్ అడాప్షన్. సో ఎక్స్పర్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది? కొన్ని ఎలా అంటే దాని యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి అది మనకి నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ దాని నాలెడ్జ్ బేస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంది, అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ ని పెంచుకుంటూ ఉంటుంది. నాలెడ్జ్ అప్డేటింగ్. సో దీంట్లో ఏంటంటే కొన్ని పీరియడిక్ అప్డేట్స్ ఆఫ్ నాలెడ్జ్ బేస్, లైక్ నాలెడ్జ్ బేస్ ని అప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో కొత్త ఇన్ఫర్మేషన్ ని సేవ్ చేసుకునే విధంగా. గోల్ ఓరియంటెడ్. ఈ గోల్ ఓరియంటెడ్ అని ఎందుకు అంటామంటే దీంట్లో మనకు ఒక స్పెసిఫిక్ గోల్స్, ఒక డొమైన్ మీద స్పెసిఫిక్ గోల్స్ ని అచీవ్ చేస్తూ ఉంటుంది. మనకి ఒక వాల్యుబుల్ సపోర్ట్ ఇస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. సో దాన్ని గోల్ ఓరియంటెడ్ అని కూడా అంటాం. హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్. సో మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్ ఏంటి? లైక్ హ్యూమన్ లాగా డెసిజన్ మేకింగ్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తుంది. అలాగే యూజర్ యాక్సెప్టెన్స్ ని అండ్ యూజబిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో సింపుల్ కదా, నాలెడ్జ్ బేస్, ఇన్ఫరెన్స్ ఇంజన్, రూల్ బేస్డ్ రీజనింగ్, నాలెడ్జ్ ఎక్విజిషన్, యూజర్ ఇంటర్ఫేస్, డొమైన్ స్పెసిఫిసిటీ, డెసిషన్ సపోర్ట్, లెర్నింగ్ అండ్ అడాప్షన్, నాలెడ్జ్ అప్డేటింగ్, గోల్ ఓరియంటెడ్, హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.